మాజీ శాసనసభాపతి పెద్దలు శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా సభాధ్యక్షులు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, శాసన సభాపతి మిత్రులు ప్రసాద్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, శాసన మండలి ఉపాధ్యక్షులు బండా ప్రకాష్ గారు, 87వ జయంతి ఉత్సవాల సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. శ్రీపాదరావు గారి వారి జీవితాన్ని, వారు అందించిన సేవలను, ఏ విధంగా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి సమితి ఉపాధ్యక్షులుగా, ఎల్ఎంబి బ్యాంక్ అధ్యక్షులుగా, 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, శాసనసభాపతిగా వారు నిర్వహించినటువంటి తీరు, ప్రజలతో మమేకమైనటువంటి తీరు నేటి తర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు నిర్వహించినటువంటి సభలు కానీ, ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క తీరు కానీ, ప్రభుత్వాల యొక్క తీరు కానీ, ఇవన్నీ కూడా నేను ఈ మధ్య కాలంలోనే చెన్నంనేని రాజేశ్వరరావు గారి 3 దశాబ్దాల రాజకీయ ప్రసంగాలు శాసనసభలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు చూస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభాపతికి కోరుతా ఉన్నాను, వారి పుస్తకాలను ప్రతి ఒక్క శాసనసభ్యునికి కానీ, శాసన పరిషత్ సభ్యునికి కానీ మనం అందజేసి, గతంలో ఏ విధంగా శాసనసభలో, శాసన మండలిలో చర్చలు జరిగినాయి, సభాపతుల యొక్క తీరును వాళ్ళు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచినారు, ప్రభుత్వం కూడా ఏ విధంగా సహకరించింది, ప్రజా సమస్యలను మరి శాసనసభల్లో ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినారు, వాటిని ఏ విధంగా పరిష్కరించినారనేటువంటి విషయాన్ని నేటి తరం ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో శ్రీపాదరావు గారి యొక్క రాజకీయ ప్రస్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో ఆ రోజు 99లో మరి అనుకోకుండా వారి అకాల మరణం అందరినీ, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కదిలించింది. ఎందుకంటే మేమంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇంట్లోకెళ్ళి ఉదయం వెళ్తే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తామా రామా అనేటువంటి పరిస్థితులు ఉండేవి. అప్పటికే నాకు 2 సార్లు నా ఇల్లు బ్లాక్ చేసినారు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినాకనే మళ్ళీ ఇంటికి వచ్చినట్లు లెక్క ఉండేది. అందులో మరి శ్రీపాదరావు లాంటి మహానాయకులు ఈ రాష్ట్రం కొరకు, ఈ దేశం కొరకు వారి ప్రాణాలని బలిదానం ఇచ్చినారనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని, వారి పట్టుదలను, వారి కార్యదక్షతను మనం అందరం కూడా అలవర్చుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి కొత్త తరం శాసనసభ సభ్యులు కావచ్చు, శాసన పరిషత్ సభ్యులు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మిత్రులు మరి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా మా శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి సమన్వయం చేయడంలో నెంబర్ 1 వారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమస్యనైనా దాన్ని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయేటువంటి శక్తి, యుక్తులు ఉన్నాయి.
ఎందుకంటే నేను శాసన పరిషత్ అధ్యక్షులుగా కాకుండా వారు శాసనసభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కొరకు పోరాడేటువంటి సందర్భాల్లో కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి కీర్తిశేషులు శ్రీపాదరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.